వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. టీడీపీ హయాంలో టీడీపీ ఇచ్చిన 6 హామీలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. బాబు వెన్నుపోటుకు రెండేళ్లు అన్న నినాదంతో ఈ రోజు నిర్వహించిన బహిరంగ సభలో అరకులోయ పార్లమెంట్ లేని నియోజకవర్గానికి చెందిన ఎంపీ గుమ్మ తనుజారాణి, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్మన్ జల్లేపల్లి సుభద్ర, అరకు పార్లమెంట్ ఇన్ఛార్జి చింతలపూడి వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యే శెట్టి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ హౌస్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు సుమారు 1000 మందితో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలన సంబంధించిందన్నారు. హామీ ఇచ్చిన ఏ పథకము ఏ మాత్రం అమలులోకి రాలేదన్నారు. స్టీల్ ప్లాంట్ మృతులను కనీసం పరామర్శించలేదని స్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారని, డిఎస్సి మొదటి ర్యాంకు ఉద్యోగం లేదని, రాష్ట్రంలో ఏం జరుగుతున్నది ప్రజలకు అర్థం కావడం లేదని నాయకులు విమర్శించారు. ప్రజలు వైసీపీ పక్షంగా ఉన్నారని, ఇటీవలే మహానాడు జనస్పందన నిరూపించిందని, ఇప్పటికైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసే పనిలో ఉండాలని ప్రభుత్వానికి సూచించారు. అరకు నియోజకవర్గం మండలాల వైసీపీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు హాజరయ్యారు. ఎండను సైతం లెక్క చేయకుండా ఈ ఊరేగింపులో వైసీపీ శ్రేణులు పాల్గొనడం ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించింది. నమస్కారం. ఈరోజు అరకు నియోజకవర్గం నుండి మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున వైఎస్ఆర్ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు మరి వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనేటటువంటి కార్యక్రమము కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు నిరసన కార్యక్రమం అనేటటువంటి వరకు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి ఎంపీ గారు, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ గారు, మాజీ ఎమ్మెల్యే పాల్గొన్న గారు, అలాగే వివిధ మండలాల నుంచి జడ్పీడీసీలు, ఎంపీడీసీలు, అలాగే సర్పంచులు, అలాగే పార్టీలో ఉండేటటువంటి వివిధ కేంద్రంలో ఉండేటటువంటి నాయకులతో పాటు పార్లమెంట్ ఇన్ఛార్జి వెంకటరమయ్య గారు కూడా హాజరవడం అనేది జరిగింది. అయితే ఈ కార్యక్రమం ప్రధానంగా ఏంటంటే, కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ళు కాలము గడిచిపోయింది. కానీ వారు ఇచ్చినటువంటి హామీలు ఈ రోజు వరకు కూడా ఒక్కటి కూడా పూర్తిగా అమలుపరిచినటువంటి దాఖలాలు లేవు. ఇస్తూ ఉన్నటువంటి పెన్షన్ మాత్రమే కొంతమందికి ఇస్తున్నారు తప్ప పెన్షన్లో కూడా కోతలు విధించి చాలామందికి ఈరోజు పెన్షన్ కోల్పోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏంటంటే హ్యాండిక్యాప్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అయితేనేమి, అలాగే ఏంటంటే ముసలి వాళ్ళు అయితేనేమి, లేదనుకుంటే అదే ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ లేదు, అలాగే ఏంటంటే విడో పెన్షన్స్ కూడా లేదు. చాలామంది విడోస్ కూడా ఈరోజు పెన్షన్లు లేక అల్లాడిపోతూ ఉన్నటువంటి దాఖలాలు ఉన్నాయి. అలాగే కొంతమంది ముసలి వాళ్ళకి సరైనటువంటి కారణాలు చెప్పకుండా ఉన్నటువంటి పెన్షన్ని తీసేసి కూడా దాన్ని ఈరోజు కొనసాగించినటువంటి దాఖలాలు ఎక్కడ కనిపించినటువంటి దాఖలాలు లేవు. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ కూటమి ప్రభుత్వము మరి ఆ రోజు సూపర్ 6 అన్నారు, సూపర్ డూపర్ 7 అన్నారు. 6 లేదు, 7 లేదు. వీళ్ళకందరూ కూడా నట్టేయటం ముంచేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు కూటమి ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. మరి దీనివల్ల మరి భవిష్యత్తులో మరి ఈ సంక్షేమ పథకాలు గతంలో పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు సంక్షేమ పథకాలు కోల్పోవడం వల్ల వాళ్ళు తీవ్రమైనటువంటి నిరాశతో ఉన్నటువంటి దాఖలాలు ఉన్నాయి. ప్రభుత్వం గద్దెనెక్కకుండా ముందు ఒక్కొక్క ఇంటికి మేము 3 సిలిండర్లు ఇస్తామని చెప్పేసి సంవత్సరానికి ఇస్తామన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు వాళ్ళకి 3 సిలిండర్లు ఎక్కడ ఇచ్చినటువంటి దాఖలాలు కనిపించట్లేదు. ఒక్కొక్క సిలిండర్ ఎప్పుడో ఇచ్చి దాని చేతులు దులుపుకున్నటువంటి ఈ పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు మరి ఏపీఆర్లో కానీ లేదనుకుంటే అవుట్సోర్సింగ్లో పనిచేస్తూ ఉన్నట్టు మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా కాలం నుంచి కూడా జీతాలు కూడా సక్రమంగా అంటే పేమెంట్ చేసినటువంటి దాఖలాలు లేవు. మరి వాళ్ళందరూ కూడా వీరి కుటుంబాలు పోషించుకోవాలనుకుంటే ఏ పరిస్థితుల్లో వీళ్ళు ఉంటారనేటటువంటిది కూటమి నాయకులు అయితేనేమి, అలాగే అధికారులు అయితేనేమి గుర్తించవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. అలాగే మరి సంక్షేమ పథకాల్లో మరి ఆ రోజు తల్లికి వందనం అన్నారు, అది ఎగరామం పెట్టేశారు.
అలాగే ఏంటంటే రైతు భరోసాకి బదులుగాను అన్నదాత సుఖీభావ అన్నారు, దాన్ని కన్నం పెట్టేశారు. అలాగే మరి ఎవరైతే 50 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు 45 సంవత్సరాలు దాటిన మహిళలకు గతంలో ఇచ్చేటటువంటి చేదోడు అనేటటువంటిది కూడా ఈరోజు వాళ్ళకి అందినటువంటి దాఖలాలు కనిపించట్లేదు. అంటే ఇదంతా కూడా వచ్చిన తర్వాత ఒక వంతుకి 2 అంతులు కల్పిస్తామని చెప్పినటువంటి కూటమి నాయకులు అటు చంద్రబాబు నోరు మెదపట్లేదు, అలాగే ఇటు మరి పవన్ కళ్యాణ్ నోరు మెదిపినటువంటి దాఖలాలు లేవు. కానీ మైకలు పెట్టి మాత్రం ఒగ్గోలు పెడుతున్నారు. అలా గ్రామాలకు వెళ్ళి చూసినట్లయితే మరి గతంలో మరి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వము చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి, అలాగే ఏంటంటే రోడ్లు అయితేనేమి, అలాగే ఏంటంటే మరి డ్రైనేజెస్ కానీ, అలాగే మంచినీటి సౌకర్యాలు కానీ ఆ రోజు అంత కష్టాల్లో ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్న దాఖలాలు ఉన్నాయి. కానీ ఈరోజు మీరు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక్క మాటను కూడా నిలబెట్టుకున్నటువంటి దాఖలాలు ఎక్కడా కనిపించట్లేదు. ఆర్భాటాలు మాత్రం చేస్తున్నారు తప్ప అది మరి అమలుపరచడంలో మాత్రం గోరింత కూడా లేదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వ నాయకులు మరి ఎదిగి ఈ ప్రజలకి ఏ రకమైనటువంటి సంక్షేమాలు అందిస్తే వీళ్ళు సంతృప్తిగా ఉంటారనేటటువంటి దాని మీద ఆలోచన చేయాలని చెప్పేసి చేస్తున్నాం. లేదనుకుంటే భవిష్యత్తులో మరి వైఎస్ఆర్ పార్టీ ఇలాంటి ఈ తప్పుడు విధానాలు అవలంబిస్తూ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద మరి ఇంకా తీవ్రమైనటువంటి ఈ విషయాలుగా పరిగణించి మరి ఇంకా ఉద్యమాలను ఉధృతం చేయడానికి కూడా వెనుకాడబోమని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం.